Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో మూవీస్ దాంతో. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం మళ్ళీ పెట్టడం అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని మీది వేరని చాలు ఇంక మనం పట్టించుకోకర్లేదు. నేను వదిలేసాను ఇంకా. ఓకే. సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్, సో ఆల్మోస్ట్ 6 years పీరియడ్లో 1 year అవుతుందా మ్యారేజ్ అయ్యి మీకు? 1.5 years. సో 1.5 year లో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్ లో. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? మాది దానికి ముందు ఒక 12 years లవ్ అండి. అంత షాక్ అయిపోతున్నది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అండి. ఐశ్వర్య సాయి కిరణ్ కదా, అంటే అవి కూడా 2 emojis వచ్చాయి. తను కామెడీ క్యారెక్టర్ వేస్తుంది. అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని. ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్కి ఇది చేసి ఇచ్చాడు అనమాట. సూపర్. 12 years లవ్. 12 years తర్వాత ఫైనల్గా ఒక 1 year ఇంట్లో ఒప్పించడానికి పట్టింది. సో ఆ తర్వాత చేసుకున్నాం. 12 years తెలియకుండా ఎలా అండి దాచారు? ఎవరి పని వాళ్ళు చేసుకున్నామండి. కొరటాల శివ గారు మేము ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి, ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా. అలా మా పని మేము చేసుకున్నాం. నేను అక్కడ హైదరాబాద్లో, తను ఇక్కడ విజయనగరంలో ఉండేది. డిస్టెన్స్ రిలేషన్షిప్. సో ఒక మాట అనుకున్నాం, నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను. సో అంటే తను సరే అంతా అయ్యాక ఇది అవుదాం అనుకున్నాను. సో అలా దైవేచ్ఛ. అంటే ఇంటర్లోనా 10th లోనా స్కూలింగ్ టైంలోనా? ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజల్ ఆఫ్ కోర్స్ మీ సైడ్ నుంచే. అది తను నేనంటాను, నేనేమో తను అంటాను. అది ఎలా? అది ఎప్పటికీ తేలదు. ఎప్పటికీ తెలియదు. ఓకే. సో మొత్తానికి అయితే 2 families ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అంతా హ్యాపీ. వస్తుంటారా తను ఆఫీస్కి? వస్తుందండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో పూజ ఇంటి కృష్ణుడిని ఇక్కడ పెట్టుకుని అక్కడేం చేస్తున్నారు ఆవిడ? గట్టిగా వేస్తారు. సూపర్. సో ఫైనల్గా చాలా చాలా నచ్చిందండి మాకైతే. ఫిల్మీ మౌస్కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను. నా ఫేవరెట్ మోజీస్. అండ్ చాలా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా 7.5 అంటే 7 minutes 50 seconds అనేది 7 days వర్క్ జరుగుతుంది. 2D ఛానల్. ఇది 3D డైమెన్షన్లో 5 days పడుతుంది. అది లెంత్ ఎక్కువ ఉంటుంది. ఒక 25-30 minutes అది వచ్చేస్తుంది అనమాట. అది మనం మెమోరీస్తో కాబట్టి మనం ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తే అంత స్పీడ్గా అయిపోతుంది అది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి 2Dకి వచ్చేసరికి. సో ఇది మనం బయట ఛానల్స్కి వెళ్ళే టెలివిజన్ ఛానల్స్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. ఫ్యూచర్లో మన ఓటీటీస్ కూడా ఈ 2 dimensionవి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. కార్టూన్ టైప్లో. దీంతో గేమింగ్ కూడా పెట్టవచ్చండి. నేను ఇప్పుడు చూసానండి విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్గా ఒక వైస్ సిటీ ఒక పబ్జీ గేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కదా. అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతుంటాం కదా, అది వెళ్తున్న కొద్దీ మనం చూస్తూ ఉంటే చుట్టూ ఊర్లు చెట్లు ఇవి కనబడతాయి. సబ్వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేది. అది వెళ్తూ ఉంటే మొత్తం ఆ ట్రైన్స్ చెట్లు అన్ని కనబడుతుంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 3D అనేది యాజ్ ఇట్ ఈస్ దించేశారు. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే లైక్ ఫిలిమ్స్ టెలివిజన్ ఓటీటీస్ ఇలా చేయాలని ఉందా? ఫిలిమ్స్లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలని ఉందా? సో బేసిక్గా చాలా అవకాశాలు వచ్చాయండి మనకి. అంటే ఇందులో డైలాగులు బాగా రాస్తున్నారు అని చెప్పని. సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు సానా గారు, అతను పిలిచారు ఈ పెద్దీకి రాయడానికి.
సో కాకపోతే 2 మేనేజ్ చేయగలవా అని అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు, ఈ 15 మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటే ఇది దివాలా. సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం అంతా. సూపర్. అయితే పెద్దలో ఒక చిన్న ఒక ఫింగర్ అంత అయినా సరే మీది ఉంది, చిన్నది గోరంతా. ఆ గోరంతే కొండంత అవుతుందండి. సో అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు కదా సినిమా. సో నన్ను పిలిచి ఇక్కడవన్నీ కొంచెం ఉపత పదాలు ఎలాంటివి వాడతారు అని చెప్పాను. చాలా అసలు అతను ఉన్న స్థాయికి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. అతను జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సార్ అని పిలుస్తాను. బుచ్చిబాబు గారు మాకు ఆల్మోస్ట్ 2016 టైం నుండి పరిచయం. అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారో రంగస్థలం టైంలో నాకు ఇప్పటికీ కూడా చిట్టిబాబు అంటే నిజంగా చెప్తారు కదా సుకుమార్ గారు, చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు లేనిదే చిట్టిబాబు లేడు అని. ఆ క్యారెక్టర్ ని అంత బలంగా బుచ్చిబాబు గారు. అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్గా ఉంటారండి. అతను అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అని తెలిసిపోతుంది అనమాట మనం మనిషిని చూడగానే. అది అంత రూటెడ్గా ఉంటారు అన్నమాట. కానీ మంచి విజన్ ఉంది అతనికి. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు ఉప్పిన ఉంది 120 కోట్ల దగ్గర బిజినెస్ చేసింది, ఆ చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్స్నెస్, ఇండస్ట్రీకి తగ్గ మాట్లాడడం ఇలా ఉంటుంది అనమాట. అతను అలా కాదు, అదే గోదావరి యాసతో మాట్లాడతాడు. అతని దగ్గరికి వెళ్తే అంత రూటెడ్గా ఉంటారు అతను. ట్రూ. అతను అనుకున్నారు ఫస్ట్ ఫిలిమే చేయాలనుకున్నారు, కానీ సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారికి వచ్చింది, థర్డ్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు. అతనికి ఒక విజన్ ఉంది. అతను బిఫోర్ గానీ నెక్స్ట్ ఈ హీరో ఆ హీరోతో చేయాలని అనుకున్నారు, అలాగే చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఇందులో సత్తా ఉండాలి కానీ, రైటింగ్ లో సత్తా ఉండాలి కానీ ఏదైనా సాధ్యం అవుతుంది. సూపర్ హిట్ అంతే. సూపర్ అండి. సో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అదే లాస్ట్ టైం అలా వెళ్ళలేకపోయాను. సో 1-2 సినిమాలకి తర్వాత వచ్చింది కానీ మాకు కుదరలేదు. సో ఇక్కడ సిరీస్ అది చేయడం వల్ల సో ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను. సో కాదండి, లైవ్ యాక్షన్లోనే. నేను కార్తిక్ అని ప్రొడ్యూస్ చేసి తీద్దామని ప్లానింగ్ లో. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే సక్సెస్ఫుల్గా సో మోజ్ని ఎంత సక్సెస్ చేశారో ఫిలింని కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటంటే అండి, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక 100, మేమే 10 times చూసాం కాబట్టి 100 views వచ్చాయి అన్నారు. సో అలా 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 ఏ వీడియో యూటర్న్ అందుకుంది? వినాయకుడు వీడియో అండి. ఆబ్వియస్గా వినాయక చవితి వీడియో అక్కడతో ఇంకా దశ తిరిగిపోయింది. అంటే బుజ్జ వినాయకుడు ఏదైనా అందుకే ఫస్ట్ ప్రారంభించేటప్పుడే బుజ్జ వినాయకుడితో చేయాలంటారు. సో ఇప్పుడు కూడా మీరు బయట వినాయక చవితి వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు 2Dలో చిన్న సిరీస్, వినాయకుడికి సంబంధించిన సిరీస్, 3Dలో ఏదో మన ఫిల్మ్ ఇమోజీలో ఒక సిరీస్. మొత్తానికి ఇన్ని సిరీస్ స్టార్ట్ చేసేసారు వినాయక చవితికి. ఈసారి కూడా ఇంకా మంచి యూటర్న్ కి డబుల్ యూటర్న్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఇంకొక చిన్న సీక్రెట్ అండి. సో ఫస్ట్ వీడియోకి మీకు వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఎంత? ఇప్పుడు అలానే చెప్పరు కదా రెవెన్యూస్ ఏంటి? అవునవును, బేసిక్గా ఎవరు అడిగినా జనరల్గా చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారండి. నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుందని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఏముంది మనం చేసేద్దాం, మనం కూడా ఇది అయిపోదాం అని ఉంటుంది అనమాట. వాళ్ళు గ్యారంటీగా 1-2 సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి లైఫ్లోని. ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా. సో అలా అది పట్టించుకోరనమాట. గ్యారంటీగా 1-2 సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు. దీని నుంచి ఏం రాదని అర్థమవుతుంది. తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట. సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడాను. ఎందుకంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి? లేదు. మరి నిలకడ లేదని మనం ఎలా చెప్తాం? ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి, ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి. అందరూ కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు, కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు. అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో వండిన పులిహోరకి గుడిలో పులిహోరకి అంత తేడా ఉంటుంది. ఇంట్లో ఓ రోజు బాగా కుదురుతుంది, ఓ రోజు కుదరదు. యూట్యూబ్ కూడా అంతే అనమాట. ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు. అవును అవును, ట్రూ ట్రూ.
సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ 30,000 వచ్చినట్టు ఉందండి ఫస్ట్ వీడియో వీడియోకి. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, స్టార్టింగ్ ఇద్దరితో కార్తిక్ వేశారు, దానికి నీరు పోయడం మీరు స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచి ఎంతమంది స్టాఫ్ ని ఇప్పటికీ మీ దగ్గర ఈ 6 years లో రన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 15 members అండి. ప్రతి ఇయర్ ఒకళ్ళు బయటకు వెళ్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, అలాగా స్టాఫ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట వాళ్ళ దీన్ని బట్టి. సో ఇప్పుడు 15 members ఉన్నారు అనమాట. ప్రెసెంట్ అయితే 15 members. సో స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి, 4-5. సరైన పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడు పక్కన ఉండాలి, తప్పదు కదా. అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికీ పంచపాండవులు లాంటి వాళ్ళు ఉండాలి కదా, అది బేస్మెంట్ అలా ఉంటే. సో అలాగే ఉన్నారు. ఇప్పుడు కార్తిక్ అన్నయ్య మెయిన్, తర్వాత నేను, తర్వాత ఎవరు స్వాతి వదిన, సో వాళ్ళ వైఫ్, మా వైఫ్, నెక్స్ట్ వరుణ్ వేణుమ్ అని, నవీన్ వర్మ అని, వరుణ్ నారాయణ అని, సో ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నారు. మనం ఏదంటే అదే. సూపర్. కార్తిక్ గారు రాలేదు ఈ రోజు, అయ్యో వచ్చింటే బాగుండేది. అతను వైజాగ్ లో అతను చూసుకుంటాడు, ఇక్కడ నేను చూసుకుంటాను. మీరు విజయనగరం ఉన్నారు కదా. సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా? ఇక్కడే. కార్తిక్ అని ఉండేది వైజాగ్ లో అనమాట. వైజాగ్. ఓకే. సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు, ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుంటాను. వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా తప్పకుండా. సో మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. మనకి ఎన్ని కాయిన్స్, ఎన్ని బటన్స్ వచ్చాయండి? ఇప్పుడు ఫిల్మీ మ్యూజిక్ ఒక సిల్వర్ ప్లే బటన్, ఫిల్మీ మ్యూజిక్ షార్ట్స్ అని ఇంకోటి ఉందండి మనకి, దానికి ఒకటి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి. మిడిల్ క్లాస్ మంకీస్ కోట్ వచ్చింది, దానికి కూడా 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్ గా. మంకీస్ కి ఏంటంటే కేస్టీస్ మంకీస్ దే పెట్టారు. ఆడంటే ఇష్టం మాకు కూడా, మీకు ఎలాగ ఇష్టం మాకు అలాగే ఇష్టం. సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము? అది చాలాసార్లు చెప్పాను. ఇది అంటే చిన్నప్పుడు వేసే వేషాలను ఏమంటారు, కోతి వేషాలు, కోతినే పెట్టాం. సో అందుకని కోతిని పెట్టేసారు. సూపర్ అండి, ఎక్సలెంట్. సో చాలా చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు, మీరు ఏ యాప్ని యూజ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు అని మేము అది చెప్పరు, రివీల్ చేయరు కాబట్టి. సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు. ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా 100,000% మంచి సక్సెస్ రేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐడ్రీమ్ తరపు నుంచి, మా మోజీ గైడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఐడ్రీమ్ మీడియాకి. ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ప్రతి సెగ్మెంట్ని కవర్ చేస్తారు ఐడ్రీమ్. చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి అందులో. మాకు ఒకసారి మా మహేష్ గడ్ వాయిస్ లో చెప్పొచ్చు కదా ఐడ్రీమ్ గురించి? మధు ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి ఐడ్రీమ్ వీడియోస్ చూస్తూనే పెరిగాం అనమాట. ఈరోజు ఐడ్రీమ్ వాళ్ళే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. సూపర్, అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేయండి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగానే వినాయక చవితి వీడియో అనేది చాలా బ్లాక్ బాస్టర్ మూవీలో. ఎవ్రీ ఇయర్ కూడా సిరీస్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీ దాంట్లో. అండ్ ఈ 2025లో కూడా ఈ వినాయక చవితికి సంబంధించిన మూవీస్తో చేస్తున్నటువంటి సిరీస్ అన్నీ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.